నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ లిక్కర్ స్కామ్లో కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. మరి ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి రాజకేశ్రెడ్డిని విచారణకు హాజరు కావాలని సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. మరోపక్క చూసుకున్నట్లయితే ఈ కేసులో ఎవరైతే నిందితులుగా ఉన్నారో ధనుంజయ రెడ్డి, రాజకేశ్రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి ఎట్ ఏ టైం వీళ్ళ ఇళ్లలో ఈడీ సోదాలు నిర్వహించడాన్ని ఏ విధంగా చూడాలి. మరి గత కొన్ని రోజులుగా కూడా సైలెంట్గా ఉన్నటువంటి ఈ లిక్కర్ స్కామ్ వ్యవహారం ఇప్పుడు సడన్గా తెరపైకి రావడాన్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ఏపీ ఖమ్మా కార్పొరేషన్ డైరెక్టర్ అర్స్మెల్లి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్కారం సార్. గత కొద్ది కాలంగా చాలా సైలెంట్గా ఉంది సార్, కానీ ఈడీ తన పని తాను చేసుకుంటూ పోతుంది ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి అని చాలా మంది విశ్లేషిస్తున్నారు. అయితే ఒక పక్క ఎవరైతే రాజకేశ్రెడ్డి ఉన్నారో వారిని సిట్ విచారణకు హాజరు కావాలి అని చెప్పి నోటీసులు ఇవ్వడం, మరో పక్క ఎట్ ది సేమ్ టైం రాజకేశ్రెడ్డి కానివ్వండి, ధనుంజయ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళందరి ఇంట్లో కూడా బాలాజీ గోవిందప్ప ఇళ్లలో కూడా ఈడీ సోదాలు నిర్వహించడం ఎలా చూడాలంటారు? ఇప్పుడు మీరు అన్నట్టుగా సడన్గా ఏమీ మళ్ళీ మేల్కోలేదు, వాళ్ళ దర్యాప్తు వాళ్ళు చేస్తూనే ఉన్నారు. ఇందులో ఎలా ఉందంటే చాలా వైడ్ రేంజ్లో ఉంది ఇది ఈ స్కామ్. అంటే జగన్మోహన్ రెడ్డి ఒకడే ఇలా దుబ్బే జైలు పెట్టేసుకోలేదు, ఇది చాలా పెద్ద నెట్వర్క్. అతని దగ్గరికి ఇప్పుడు వాళ్ళు ఏం చేసినా ఏం చేస్తాడంటే జగన్మోహన్ రెడ్డి గారు తన దాకా రాకుండా ఉండడానికి అనేక లింకులు కింద చేస్తాడు ఏ స్కామ్ చేసిన. ఎందుకంటే గతంలో అనుభవం దృష్ట్యా గతంలో అడ్డంగా దొరికేశాడు అక్రమాస్తుల కేసులో. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏం చేసాడంటే కొన్ని పాత్రదారులను ముందు పెట్టి వాళ్ళ ద్వారా నడిపించి చాలా వరకు వాళ్ళందరినీ దాటుకొచ్చేట నిజంగా దొరికేసిన వాళ్ళందరినీ దాటుకుని వచ్చేటప్పటికి సమయం పట్టేలాగా ఉంటుంది వాళ్ళ స్కెచ్. చాలా నేరం ఇప్పుడు పరిపాలన బాగా చేయడానికి బుర్రవాళ్ళు, కానీ నేరం చేయడానికి మాత్రం బుర్ర బ్రహ్మాండంగా వాడతారు వాళ్ళు. ఎందుకంటే నేరస్తులు కాబట్టి వాళ్ళ వృత్తి అది. ఇప్పుడు ఎవడ వృత్తిలో నైపుణ్యం ఉంటుంది. ఇప్పుడు వడ్రంగి ఉన్నారనుకోండి, ఆయన ఏం చేస్తాడో అందంగా చెక్తాడు, కలపని అందంగా చెక్కి మంచాలు, కుర్చీలు, నగిషీలు, రకరకాల లతలు అన్నీ అతని పనిలో అతను నిష్ణాతుడు కాబట్టి అతను బ్రహ్మాండం చేస్తాడు. అలాగే బంగారం వస్తువులు చేసే కంసాలి ఉన్నారనుకోండి, బంగారు వస్తువులు రకరకాల డిజైన్స్లో చేస్తాడు. మిషన్లు అంటే వచ్చినాయి కానీ లేకపోతే ఇది వరకు వాళ్ళే చేసేవారు చేతితోటే, హ్యాండ్మేడ్. అలాగే నైపుణ్యం సాధించుంటారు వాళ్ళు. అలాగే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ గ్యాంగ్ ఏంటంటే నేరాలు చేయటంలో వీళ్ళు నిష్ణాతులు. ఇప్పుడు కారుమూరి నాగేశ్వరరావు వాళ్ళు ఆ ట్రాన్స్పోర్ట్లో వాళ్ళ అబ్బాయి బుక్ అయ్యాడు, నువ్వు రారా బాబు అని చెప్పారు విచారణకి. ఇన్నాళ్ళకి రమ్మంటే మా ఇంట్లో వాళ్ళకి ఒంట్లో బాగలేదు మళ్ళీ. ఇప్పుడు ఇది ఎలా ఉందంటే ఇవన్నీ చూస్తుంటే చాలామంది నిరాశ పడుతున్నారు చాలామంది. అంటే వీళ్ళు ఎప్పుడు అరెస్ట్ అవుతారా, ఈ కేసు ఎప్పుడు బద్దలయ్యి మొత్తం లోపలికి వెళ్తారా అని చూసేవాళ్ళు కొంతమంది. ఇది ఏది ఈ తతంగం ముగిసిపోతే అరెస్ట్ అయిపోతే మనం మళ్ళీ అయ్యో మాకు అన్యాయం చేస్తారని అరుచుకుంటూ బయటకు రావచ్చని కొంతమంది ఇలా ప్లాన్ వేసుకుంటున్నారు. ఇవన్నీ చూస్తుంటే నాకు ఏమనిపించిందంటే ఒక ఊళ్ళో ఒక అతను కాసేపు కూసేపు అంటూ ఉన్నాడు, చనిపోయి అవసాన దశలోకి వచ్చాడు. అతని మీద చాలామందికి కోపం ఉంది ఊళ్ళో. ఇటు ఎప్పుడు పోతాడరా ఈ గోళ అని చెప్పి చూస్తూ ఉన్నారు. వాళ్ళందరూ ఇటు ఎప్పుడు పోతే అప్పుడు సంబరం చేసుకుందామని చూస్తున్నారు. అలాగే ఎంత చెడ్డ పేరు ఉన్నా ఎంత ఇదైనా అతనికి కావాల్సిన వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా ఇటు ఎప్పుడు పోతాడో ఎప్పుడు పెడబొబ్బలు పెట్టి ఏడుద్దాం, తర్వాత ఎదటోళ్ళ మీద బురద జల్దాం, అలా మీ వల్లే చనిపోవడం చెప్దాం అని చెప్పేసి వాళ్ళు రెడీగా ఉన్నారు. అయితే అతను ఆ కార్యక్రమం అవట్లా, అతను అలాగే బయట తీసుకొచ్చి పడుకోబెట్టి ఉండిచ్చారు. చూసి వాళ్ళకి ఏమనిపిస్తుంది, లీడరా బాబు ఇంకా ఏం అవ్వలేదా, ప్రతిరోజు ఏమైంది ఏంటి ఎలా ఉంది అని చెప్పి ఆ దారిపోయి కొన్నాళ్ళకి అతను ఊసి మర్చిపోయారు అందరూ. సర్లే వాళ్ళు అలా కాపలా కూర్చున్నారు. వెయిట్ చేసేవాళ్ళు కూడా ఆ వెయిటింగ్ అది మానేసి ఎవరి పనులు వాళ్ళు ఉన్నారు. సర్లే తర్వాత చూసుకుందాం అంటే అందరూ కూడా వాళ్ళ దైనందిన జీవితాలు వాళ్ళు పడిపోరు. ఇక దీన్ని కూడా వదిలేశారు. సడన్గా ఎక్కిళ్ళు వచ్చినాయి, ఇప్పుడు పోతున్నాడేమో అన్నట్టుగా చూస్తారు. వాళ్ళు కూడా తొంగి చూస్తారు ఇంకా పోలేదట. ఇది ఎలాగే వద్దంటే సడన్గా కొన్నాళ్ళకి పోతాడు అతను. పోయినప్పుడు ఈ సంబరాలు చేసుకుందాం అన్న వాళ్ళు కూడా పోయాడా సర్లే అని ఊరుకుంటారు. ఆ ఏడ్చేవాడు కూడా సర్లే పోనీ అంటే ఎక్కడా చడి జప్పులు లేకుండా పోతాడు. కొన్నాళ్ళకి విసుగు అది దానికోసం వేచి ఉండి వాళ్ళకి దాని మీద ఆసక్తి పోద్ది వీళ్ళు ఎవరికైనా. అలాగే ఈ కేసు మీద కూడా జనాలకి ఇక దీని మీద ఒక ఉత్సుకత తగ్గింది. ఎవరి పనులు చేసుకుంటున్నారు, ఆ చట్టం పని దాన్ని చేసుకుంటుంది. సడన్గా అరెస్ట్ అయిపోయినప్పుడు 2 రోజులు మాట్లాడుకుంటారు అంతే. వాళ్ళందరూ అయితే మొత్తం అందరికీ సట్రాలు బిగిచ్చేశారు. వాడు ఎలాగైతే ఎప్పటికన్నా పోయాడో వీళ్ళు కూడా అలాగే లోపల పోతారు. అయితే
ఇది వరకడంత సంబరాలు ఉండవు యువతల శిబిరంలో, ఏదో అయిందిలే అనుకుంటారు. అలాగే వాళ్ళు కూడా ఏడుతానికి గొంతు రాదు వాళ్ళకి, అమ్మాయి పోలేరు బాబు గొడవ వదిలింది అనుకుంటారు, మా వంతు ఎప్పుడో అనుకుంటారు. అంటే అలాగా నీరుగా, అంటే ఇది ఒక రకమైన స్ట్రాటజీ ఏమో, మరి ఇది కూడా ఒక రకమేమో అనిపిస్తుంది అలాంటి ఎన్ని చూస్తుంటే. లేకపోతే చాలా క్లియర్గా ఉంటుంది పిక్చర్ ఇది, టక టక టక. అంటే ఒకదానం కలవడం మొన్నటి దాకా వాళ్ళ పాత్ర ఎస్టాబ్లిష్ చేశారు, వీళ్ళందరిది పాత్రదారులది, వాళ్ళ చేతుల్లోకి ఎంత డబ్బు చేతులు మారింది, ఎవరెవరికి పంపిణీ చేశారు, ఎంత డబ్బు కలెక్ట్ చేశారు, ఇలాంటివన్నీ దొరికినాయి. ఇది కాకుండా ఇంకో కేసు కూడా ఉంది, ఈ క్యాష్ అండ్ క్యారీతో డబ్బులు లాగి ప్రభుత్వ ఖజానాకి నుంచి డైవర్ట్ చేసి ఇవన్నీ బుడంత ఉంది. అది పెద్ద స్కామ్. మళ్ళీ అది లక్షల కోట్లు, ఇది 5-6 వేల కోట్లు అంతే. ఇది ముడుపుల స్కామ్. ఇది ఇందులో కారుమూరి నాగేశ్వరరావు ట్రాన్స్పోర్ట్ వాళ్ళ కొడుకు, ఇవన్నీ ఇదంతా తతంగం. ఇంత చేయాల్సిన పని కారుమూరి నాగేశ్వరరావు మీకు ఒంట్లో పోలేదా అయితే ముందు ఒకసారి వచ్చేళ్ళు, లేదంటే నేను ఎత్తుకెళ్తామని చెప్పాలా. అంటే ఇప్పుడు కారుమూరి నాగేశ్వరరావు వాళ్ళ కొడుకు సిట్ అధికారులకే లంచం ఇవ్వబోయారు అనే అవును, అభియోగాలు కూడా ఉన్నాయి. ఎలా ఉంటుందంటే ఈ నేరస్తులకి ఒక అలవాటు ఉంది, చానాళ్ళు అది వర్కౌట్ అవుద్ది కూడా. ఇప్పుడు అనంతబాబు ఉన్నాడు, అతని కేసులో సీఏ ఏం చెప్పాడు, నువ్వు మేము మాలో చెప్తున్నారు జాతీయ దాక్కున్నాడు. అతను ఆ దర్యాప్తు బృందంలో ఉన్నవాడు. కంచే చేను మేస్తే మరి కాదు. ఇప్పుడు అతను ఒక దుర్మార్గుడు, హంతకుడు, పెద్ద దారుణంగా చంపి ఇంటికి డెలివరీ ఇచ్చారు. ఆ కేసులో కూడా ఇతను నిజంగా అతనికి మేలు చేయాలనుకున్నవాడు ఇంత చట్టాన్ని అడ్డుగోలుగా అమ్మేసుకోకూడదు కదా. అతను కావాలని ఎంచుకున్నాడంట అక్కడ. మరి ఉన్నతాధికారులు కూడా అంత కళ్ళు మూసుకుని ఎందుకున్నారో నాకు అర్థం అవట్లా. ఏమవుద్దంటే అసలు ఏం చేయదలుచుకున్నారు రాష్ట్రాన్ని. ఈ కేసులు దర్యాప్తులు ఇవన్నీ ఒక రకమండి. ఈ అధికారులు రాజకీయ నాయకులు చాలా బెటర్ అనిపిస్తున్నారు వీళ్ళ మీద. ఇలా ఒక వార్త వచ్చింది, కోర్టులు న్యాయస్థానాలు ఒక ఐఏఎస్ అధికారిని తప్పుపట్టింది, తర్వాత ఇంకో డిపార్ట్మెంట్లో ఇంకొక ఆయన వ్యవహారం బాగాలేని వస్తుంది. అసలు ఇవన్నీ చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారి కష్టం, ఈ కూటమి పాజిటివ్ ప్రజల్లో ఉన్న ఈ సానుకూలత ఇదంతా కూడా వీళ్ళని ఎలా తెచ్చిపెట్టుకున్నారు, గెలిపించుకున్నారు కదా, అదంతా ఏమైపోద్దాం, వృధా అవుద్దామో అని భయం వేస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మీద భయం లేదు, అతను నెవర్ అగైన్ అసలు వచ్చే ప్రసక్తే లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలు అక్కర్లేదు, వీళ్ళు ఉన్నారు అన్నట్టుగా ఉంది. అసలు పార్టీ నాయకులు కార్యకర్తలు అవసరం లేదు. ఇప్పుడున్న అధికార యంత్రాంగంలో కొంతమంది అన్ని స్థాయిల్లోనూ అతని మనుషులు ఉన్నారు అనిపిస్తుంది. చూసి విని చూస్తుంటే వార్తలు వస్తున్నాయి, దాన్ని ఎవడ కప్పెట్టలేడు కదా. గుప్పిట్లో నిప్పుని ఎవడ ఎన్నాళ్ళు కప్పెట్టి ఉంచగలుగుతారు. ఈ విషయంలో మరి ప్రభుత్వం చాలా సీరియస్గా ఉండాలి. ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఏ పని వీళ్ళ చేత చేయించుకుని సావాలి కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే కొంత సానుకూల దృక్పథంతో ఎక్కువ అగ్రెసివ్గా వెళ్ళకుండా ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారో ఇదేదో దొరికిందిరా సొంతం అని చెప్పేసి మొత్తం కాకొడుతూ ఉంటారు. ఇప్పుడు ఎవడో ఉద్యోగ సంఘాలకు సంబంధించినప్పుడు సాక్షిలో కూర్చుని వీళ్ళు జీతాలు ఇవ్వట్లేదు సరిగ్గానే, ఏదో కొంతమందికి ఇస్తున్నారు, అందరికీ ఇవ్వట్లేదు, చాలామందికి టిప్స్ అమ్ముతున్నారు. అక్కడేమో ఆడు జాడించేసి సంవత్సరాలు ఎగ్గొట్టినా అది సంకనాగారు. అలా మాట్లాడేవాడు. ఉద్యోగులందరూ తిరగబడ్డారు. 90% వేతన జీవులేనండి. ఇందులో 20%, 10% ఉంటారు ఈ కరప్టెడ్ పర్సన్స్. వాళ్ళ వల్ల మిగతా వాళ్ళు చెడ్డ పేరు వస్తుంది, వాళ్ళ వల్ల మిగతా వాళ్ళు తప్పు చేయాల్సి వస్తుంది. అందరూ తప్పు చేయాలనుకోరు, పని వెంటనే చేసి పంపించాలనుకుంటారు. ప్రజలకు ఎంతో కొంత వాళ్ళ జీతం తీసుకున్న డబ్బులు పని చేయాలనుకుంటారు. కానీ ఈ కరప్టెడ్ పర్సన్స్ ఉంటారు కదా, ఆ డబ్బులు వాడికి ముట్టి వరకు పని కదలనివ్వడం. వాడు కంప్లీట్లీ అవినీతి సామ్రాజ్యంలో మునిగి తేలిపోండి. వాళ్ళందరూ కూడా లక్షల కోట్లు కూడా. ఇప్పుడు అందుకని నేను ఏం చేస్తానంటే, నేను పర్సనల్గా తీసుకునేది ప్రభుత్వానికి వీళ్ళెవరికి సంబంధం లేదు. ఒక పౌరుడిగా నేను కొంతమంది ఏసీబీ అధికారులతో మాట్లాడి వీళ్ళందరినీ ఐడెంటిఫై చేస్తున్నాను. ఇటువంటి వాళ్ళందరినీ పట్టించాలా, వాళ్ళకి ఆదాయానికి మించిన ఆస్తులు ఎలాగొచ్చినాయనేటువంటిది చేయాలి. మన ప్రతి పౌరుడు ఈ పని చేయాలా, మనకెందుకు లేడు ఊరుకోకూడదు. దానివల్ల ప్రభుత్వాన్ని ఎన్నని చూసుకుంటారు వాళ్ళు. ఇప్పుడు ఒక నాయకుడు ఉంటాడండి, అతను ఎన్నెన్ని చూడగలుగుతాడు. ప్రజలుగా మన బాధ్యత లేదా? లంచం ఇవ్వమంటే ఇవ్వకుండా ఉండాలంటే ఇవ్వకుండా ఉండాలి, పని అవ్వాలి కాబట్టి ఇస్తాడు. ఇది అన్అవాయిడబుల్ అయిపోయింది, అనివార్యం, నివారించడానికి లేకుండా పోతుంది. కాబట్టి దీని మీద చాలా స్ట్రిక్ట్గా ప్రజలు కూడా దీని మీద ముందుకు రావాలి. ఈ స్కాములు స్కీములు అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అరెస్టులు అనేటువంటి తప్పదు, ఆపలేడు వాళ్ళని, వాళ్ళని ఎవ్వడ కాపాడలేడు. ఇప్పుడున్న ప్రభుత్వాన్ని మనం కాపాడుకోవాల్సిన పరిస్థితి ఎలా ఉంటుందంటే ప్రతి ఒక్కళ్ళు కూడా బాధ్యత వహించాలి.
ఇప్పుడు సపోజు ఊళ్ళో పెన్షన్లు ఉంటాయి. ఆ పెన్షన్‌లకి ఫిజికల్లీ డిజేబుల్డ్ వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళకి లంచాలు తీసుకుంటున్నారంట. వాళ్ళని మీరు పట్టించాలా? డబుల్ దిబాడు తీసుకుంటున్నాడని చెప్పకూడదు. అలా చేయకపోతే పట్టించకపోతే ఎలాగండి? నిజంగా అవకరం ఉన్నవాళ్ళు పాపం ఇబ్బంది పడతారు కదా! ఇప్పుడు ఎంతసేపు ప్రభుత్వం చేయలేదు, నువ్వు పట్టుకోలేదంటే వాళ్ళు ఏ పని చేయాల్సి వచ్చినా వీళ్ళ ద్వారానే చేయించుకోవాలి కదా! అటువంటప్పుడు వాళ్ళ మీద దాడి చేస్తే రేపొద్దున మనము వాళ్ళకి అసంతృప్తిగా ఉండి రేపొద్దున వాళ్ళు దెబ్బేస్తే ఏదో ప్రభుత్వానికి కూడా మనం కూడా భరోసా ఇవ్వాలి కదా! మనం గెలిపించారు, మీ వెనకాల మేము ఉన్నాం, ఇదిగో మేము ఇలా చేస్తున్నాం అంటే ముందుకు రావాలి కదా ప్రతి దాంట్లోనూ. అది చెట్టు ముందా విత్తు ముందా అంటే ఇది పెద్ద కలగాపలకం అయిపోయిందని ఇప్పుడు ఐఏఎస్ అధికారులు వాళ్ళును ఐపీఎస్ అధికారులు అబౌవ్ వాళ్ళు అనుకుంటున్నారండి. అది సమస్య. యాక్చువల్గా రాజకీయ నాయకుడు అలా అనుకోడు. మళ్ళీ 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్కి వెళ్ళాలి, అయ్యా బాబుని కాళ్ళు పెట్టుకోవాలి. వీళ్ళకి అవసరం లేదు కాబట్టి కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తారు. ఆ పవర్స్ తగ్గించాలి వాళ్ళకి. వీళ్ళందరూ కూడా పబ్లిక్ సర్వెంట్స్, రాజకీయ నాయకులైనా అధికారులైనా వీళ్ళందరూ పబ్లిక్ సర్వెంట్స్. గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే పబ్లిక్ సర్వెంట్స్ వాళ్ళు. పబ్లిక్ అంటే ప్రజలే కదా ప్రజాస్వామ్య దేశంలో. అటువంటప్పుడు వాళ్ళ యజమానుల పట్ల వాళ్ళు వ్యవహరించే తీరు కరెక్ట్గా లేదు. ఈ మ్యాక్సిమం వాళ్ళ దురహంకారం వల్ల కొంత అండి. అహంకారంతో ఉంటారు చాలామంది. ఇగో అధికారులు మనం అవసరమైతే ఎవడన్నా ప్రశ్న ఇస్తే ఆడు పని ఆపేస్తారు. దాన్ని ఎలా ఎదుర్కోవాలనేటువంటిది ఆలోచించాలి. అది దీని మీద ఒక చర్చ జరగాలి, పెద్ద చర్చ. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.